దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్పై అక్కసును వెళ్లగక్కే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్లో శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక భారత హస్తం ఉందని పాక్ ఆర్మీ వాదిస్తోంది. భారత్పై ఆరోపణల ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. సదరు దాడితో భారత్కు ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణలపై తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రణధీర్ జైస్వాల్ ట్విట్టర్ వేదికగా పాకిస్తాన్లోని వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి విషయంలో ఆ దేశ సైన్యం అధికార ప్రకటనను మేము చూశాం. పాక్ ఆర్మీ ప్రకటనను ఖండిస్తున్నాం. ఆత్మాహుతి దాడితో భారత్కు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొని వచ్చారు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో వజీరిస్తాన్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా పౌరులు, ప్రభుత్వ అధికారులు సహా 24 మంది తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు. పేలుడు పదార్థాలున్న వాహనంతో ఉగ్రవాది శనివారం ఉదయం సైనిక కాన్వాయ్ పైకి దూసుకెళ్లాడు. వాహనంలో భారీ పేలుడు సంభవించడంతో 13 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. పేలుడులో 2 ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో 6 పిల్లలు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రూపునకు చెందిన ఉసూద్ అల్ హర్బ్ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 2021లో కాబూల్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పలు ప్రాంతాల్లో హింస గణనీయంగా పెరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్లోని పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ ఏడాది నుంచి జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది పౌరులు, పలువురు అధికారులు మృతి చెందారు అని తెలిపారు.